సో ఎక్కడ చూసినా అమెరికా, ఆ తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి వీడియోలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో అంతా కూడా. సో అది ఎందుకు స్టార్ట్ అయింది, కారణం ఏంది, దానివల్ల భారతదేశానికి ప్రమాదం ఎంతవరకు ఉంది, పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత పెరిగే అవకాశం ఉంది, ద్రవ్యోల్బణం పరిస్థితి ఏంది, ఇవి కొద్దిగా మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ నిన్న ఇందిరా పార్క్ ధర్నాతో పాటు ఈ బీసీ అట్రాసిటీ చట్టం గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు అమెరికాకు ఇరాన్కు మధ్య ఎక్కడ యుద్ధం స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 1979లో ఇరాన్లో ఇస్లామిక్ రాజ్యం యుద్ధం జరిగింది, ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు జరిగింది. అప్పుడు అమెరికా మద్దతిస్తున్నటువంటి వ్యక్తి గద్దె దిగిపోవాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడ్డది. అప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో వివిధ రకాలుగా, సో అణుబాంబులని, లేకపోతే దౌత్య చర్చలని, లేకపోతే ఇంకోటి ఆర్థిక వ్యవహారాలని, ఇట్లా రకరకాలైనటువంటి అంశాల చుట్టూ తిరుగుతూ ఇవాళ అణుయుద్ధం దాకొచ్చింది. సో గతంలో బరాక్ ఒబామా తర్వాత ఇరాన్ ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందంని ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ దాన్ని రద్దు చేసి సో ఇరాన్ పైన అనేకమైనటువంటి ఆంక్షలు విధించడం జరిగింది. దాని తర్వాత ఇక ఇజ్రాయెల్, మీకు తెలుసు, అమెరికా ఎక్కడ యుద్ధంలో పాల్గొన్నా ఇజ్రాయెల్ అమెరికాకు ఒత్తాసు పలుకుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ పెట్ కంట్రీ అనుకోరాదు, ఇజ్రాయెల్ అమెరికాకు పెట్ కంట్రీ లాంటిది. ఇంకా అది ఎప్పుడు యుద్ధమే చేస్తూ ఉంటుంది, వివిధ అమెరికాకు యాంటీగా ఉన్నటువంటి దేశాలతో యుద్ధాలు చేస్తూ ఉంటుంది. సో ఆ రకంగా జరుగుతూ ఉంది. అయితే ఖమేనీని మొదటి రోజే వీళ్ళు చంపేయడం జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతోటి ఆయనను చంపేయడం జరిగింది. సో ఇరాన్ ప్రజలు తీవ్ర దుఃఖంలో ఉన్నారు ఆ విషయంలో. ఖమేనీ భార్యతో పాటు వాళ్ళ పిల్లలు కూడా చనిపోయిన వార్తలు వస్తూ ఉన్నాయి.